నమస్తే అన్న. నమస్తే అండి. అన్న మీ పేరు? నా పేరు రాజు అండి. ఏం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ప్రైవేట్ జాబా? ఓకే. ఎట్లా ఏం నడుస్తుంది అన్న ప్రైవేట్ జాబ్ అంటే? ఇక్కడ మన తుగ్గుడ రావిరాలు అండి. కూడా చెవెల పార్లమెంట్ అన్న మీ? చెవెల పార్లమెంట్. ఓకే అన్న, మీకు గతంలో కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, గతంలో బీఆర్ఎస్ ఉండే కదా, ఏమైనా తేడా కొడుతుందా అన్న? తేడా ఏం లేదు. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అంతే ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం అంతే ఉంది. ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలేదు. ఆల్రెడీ ఫ్రీ బస్ పెట్టిండు, ఉచిత కరెంట్ పెట్టిండు. ఆ ఫ్రీ బస్ పెట్టిన ఎన్ని లొల్లీలు అయితే ఎంతమంది కొట్లాడుకుంటున్నారో అర్థం చూసిరు కదా. ఇప్పుడు ఏదో కొద్దిగా టికెట్ పైన కొద్దిగా తగ్గించి పెడితే బాగుంటుండే. ఇప్పుడు ఆడోళ్ళకు లొల్లి పెట్టినట్టు అయింది ఇప్పుడు ఫ్రీ అని చెప్పేసి. అది వేస్ట్ పథకాలు ఇవన్నీ. ఈ ఫ్రీ పథకాలు ఇచ్చి జనాలని పిచ్చలని చేస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లుండబోతుంది అన్న? కాంగ్రెస్ నుండి ఏమో రంజిత్ రెడ్డి అసలు సిట్టింగ్ ఎంపీ కదా, ఎట్లా ఆయన పరిస్థితి ఏంది? ఆయన పరిస్థితి అంటే ఇప్పుడు మొత్తం పార్టీలు చేంజ్ అయ్యిండు. ఇంకొకటి ఆయన మెయిన్ ఏంటంటే ఆ స్కాములు ఒకటి బాగా స్కాములు చేస్తున్నారు. ఇంకొకటి ఆయనకి ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చిప్పలపల్లి ఊర్లకు అడుగుపెట్టింది లేదు ఆయన. మళ్ళీ ఇప్పుడు పార్టీ చేంజ్ అయ్యిండు కాబట్టి ఆయనకి ఏమాత్రం ఛాయిస్ లేదు మన ఈ చేవెళ్ళలో. కానీ కాంగ్రెస్ ఉంది రాష్ట్రంలో, ఆ ప్రభావం చూపించి ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? లేదు. ఆల్రెడీ ఇప్పుడు గెలిచిన తర్వాత ఏవైతే హామీలు నెరవేరుస్తున్నాడో, ఉచిత పథకాలు ఇచ్చిండో అవి నెరవేరలేదు కాబట్టి 9 ఆయన ఎక్కిన 9 రోజులను నెల రోజులను చేస్తున్నాడు. అవి ఇప్పటి వరకు ఒక్కడు కూడా కాలేదు కాబట్టి ఇది చాలా కష్టం కాంగ్రెస్ ఇక్కడ. మరి కాస్త జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అంటారు. ముదిరాజ్ ఫీలింగ్ తోటి అయితే కొంతమంది ఉన్నారు, కాకపోతే ఆయన మాక్సిమం అయితే గెలవలేడు. కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ. ఇక కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే ఆయన మీద ఏమాత్రం మచ్చలేని నాయకుడు. ఆయన 100% ఆయననే గెలుస్తాడు. 100% తిరుగులేదు. ఇక్కడ చేవేళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు, సెంట్రల్లో మోడీ గెలుస్తాడు 100%. యూత్ అంటే చదువుకున్న ప్రతి వ్యక్తి 100% మోడీకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు అంతెందుకు ఈ నుంచి కోలపడకల నుంచి కందుకూరు వరకు 16 కిలోమీటర్ల రోడ్ వేసిండ్రు. అదే సెంట్రల్ ఫండ్ మోడీ ఇచ్చిన రోడ్. ఇవన్నీ లైటింగ్లు మోడీ ఇచ్చినాయి, శ్మశాన వాటికలు మోడీ ఇచ్చినాయి. ఇంకా చాలా ఉన్నాయి, హరితహారము లాంటి అన్నీ చాలా నెరవేర్చిండు. ఎందుకు ఈ విలేజ్లో అయితే ప్రతి ఇంటికి బాత్రూమ్ ఉంది. ఆ బాత్రూమ్ కట్టించింది కూడా నరేంద్ర మోడీ. 100% బీజేపీ గెలుస్తుంది. అస్సలు లేదు. బీఆర్ఎస్ ఇంకా ఛాయిస్ లేదు. ఓకే, థ్యాంక్ యూ.